హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈపీఎఫ్ పైన మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక అందులో వచ్చేసి పిఎఫ్ డెత్ అమౌంట్ అనేది డబుల్ అనమాట. సో ఇక పిఎఫ్ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్ బంగారు నిధిగా కష్టసుఖాల్లో ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఇక దేశంలో పనిచేసేటువంటి దాదాపు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటుందన్నమాట. సాధారణంగా దీన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని కూడా ఆర్గనైజేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది, కేంద్రం నుంచి ఉన్నటువంటి సంస్థ. ఇక పిఎఫ్ సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసి ఈపీఎఫ్ఓ తన సభ్యులకు వారి కుటుంబాలకు సంబంధించి గొప్ప శుభార్త వచ్చిందనమాట. ఇక పిఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే కనుక అతని కుటుంబానికి సంబంధించి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఎక్స్గ్రేషియా అంటాం కదా, మొత్తానికి 8,80,000 చిల్లర అంటే నుంచి 15 లక్షల వరకు అయితే ఒకసారిగా పెంచిందనమాట. ఈ కొత్త నిబంధన ఎప్పటి నుంచి అమల్లో వచ్చిందంటే April 1, 2025 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అంటే ఒక ఉద్యోగి కనుక ఆ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి 8 లక్షల నుంచి 15 లక్షల వరకు ఒకేసారి బదులుగా వస్తాయన్నమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఈ మార్పులకు ఆమోదం అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. మరో గుడ్ న్యూస్ తెలిసింది అనమాట. ఇందులో వచ్చేసి April 1, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ నుండి ఎక్స్గ్రేషియా ప్రతి సంవత్సరం 5% కూడా పెరుగుతుందని చెప్పేసి ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో కుటుంబాలకు అందించేటువంటి ఆర్థిక సాయం కాలక్రమాన పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ఓ కుటుంబాలకు సాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ ప్రక్రియ మరింత ఈజీ ప్రాసెస్ చేయడం జరిగిందనమాట. పిఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు అనేది చాలా రోజులు పట్టేది రావడానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాకుండా డబ్బు అనేది మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు మరింత ఈజీ చేశారు. ఇంతకుముందుకు గార్డియన్ షిప్ సర్టిఫికేట్ తప్పనిసరి సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యం అయ్యేది, కానీ ఇప్పుడు ఈ నిబంధన తొలగించారు కాబట్టి ఈ మార్పులతో మైనర్ పిల్లలు డబ్బును త్వరగా పొందే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ఇక మొత్తం మీద అయితే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందనమాట.